హలో డార్లింగ్స్, అందరికి వెల్కమ్ టు ఒడిశా కుర్రాడు యూట్యూబ్ ఛానల్. నేను మీ అందరికీ మాట ఇచ్చినట్టే ఈ వీడియో అయితే ఆదివారం కల్లా చేస్తా అని చెప్పాను. డైలీ నేను చేయడానికి అయితే ప్రయత్నించాను కానీ అవ్వలేదు. సగంగా తీసి అప్లోడ్ చేయడం ఎందుకు, డైరెక్ట్ గానే షూట్ చేద్దామని చెప్పేసి ఈ టైంలో చేస్తున్నా. నా వీడియో క్వాలిటీ చూసి తప్పుగా ఏమి అర్థం చేసుకోవద్దు. మొబైల్ అంత క్వాలిటీ లేదు, కానీ వీడియోలో మీకు కావాల్సింది కంటెంట్. మనం తిరుపతి నుంచి అరుణాచలం వెళ్తే పర్సన్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. నేనైతే అది ఒక నోట్ బుక్ లో ప్రిపేర్ చేశాను, అది చూసి ఇప్పుడు మీకు చెప్తా, మీరు క్లారిటీగా తెలుసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 1000 రూపీస్ తో తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళొచ్చా? ఇదే మీ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఇక్కడ నోటెడ్ చేసుకున్నా, డైరెక్ట్ చెప్పే కన్నా నోటెడ్ తో చెప్తే ఇంకా బాగా క్లారిటీగా సింగిల్ టేక్ లో చెప్పవచ్చు. ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా, మీ టైం వెరీ ఇంపార్టెంట్, నాకు టైం వేస్ట్ చేయకూడదు. అందుకని అయితే తిరుపతి నుంచి అయితే మనం డైరెక్ట్ గా వెళ్ళడానికి అయితే చాలా తక్కువ ఉన్నాయి బస్సెస్ అయితే అవైలబుల్ గా. మీకు సపోజ్ మీకు బస్సులోనే ట్రావెల్ చేయాలి, మంచి నేచురల్ వ్యూస్ చూసుకోవాలి అనుకుంటే మీరు బస్సులో ట్రావెల్ చేయండి. తిరుపతి నుంచి టైం టు టైం 3 to 4 బస్సెస్ ఉన్నాయి డైలీ, అంటే రెగ్యులర్ గా ఉన్నాయి. 3 to 4 బస్సెస్, అంతకన్నా 4 బస్సెస్ కింద ఎక్కువ అయితే ఉండవు అరుణాచలంకి. మరి ఎలా వెళ్ళాలి, బస్ మనకి ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు డౌట్ మీకు రావచ్చు. ఒక సొల్యూషన్ ఉంది. ఎలా అంటే, ఇక్కడి నుంచి మనం వేలూరు అనే గ్రామానికి అయితే వెళ్ళాలి. వేలూరు తమిళనాడులో మనకి బార్డర్ వస్తుంది. కాట్పేడ జంక్షన్ మనకి బార్డర్ వస్తుంది. అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది వేలూరు జంక్షన్. తిరుపతి నుంచి వేలూరుకి బస్సు ఉంటది, అక్కడి నుంచి మళ్ళీ అరుణాచలం బస్సు ఉంటది. ఇప్పుడు ఆ కాస్ట్ ఎంత అవుతుందో, టికెట్ ఎంత అవుతుందో అని నేను ఇక్కడ క్యాల్కులేట్ చేశాను, అది మీకు చెప్తామేనండి. ఇక్కడ మనకి తిరుపతి నుంచి వేలూరు అలాగే అరుణాచలం వెళ్లేదానికి అప్రాక్సిమేట్ డిస్టెన్స్ మనకి 230 నుంచి 250 కిలోమీటర్ రావచ్చు. కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇంత నేను చెప్పలేను, మనం స్టార్ట్ అయ్యే జర్నీ పట్టించి ఉంటది. ఒక 250 వేసుకుందాం. ఓకే, 250 కిలోమీటర్స్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, మన ఫుడ్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండడానికి బెడ్ అన్ని కూడా చూసుకుందాం. స్టెప్ బై స్టెప్ క్యాల్కులేట్ చేద్దాం, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ చార్జెస్, ట్రావెలింగ్ చార్జెస్ చూద్దాం. తిరుపతి నుంచి వేలూరుకి మనం గవర్నమెంట్ బస్సులో వెళ్తే మనకి అది ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా, మన ఆంధ్ర ఆర్టీసీలు, తమిళనాడు ఆర్టీసీలు కానీ ఉంటాయి రెగ్యులర్ గా. వాటి కాస్ట్ వచ్చేసి 180 నుంచి 220 లోపల ఉంటది. సంథింగ్ నేను వెళ్ళేటప్పుడు 175 ఏమో ఉండేది. మేబీ ఒక 1 year అవుతుంది. సపోజ్ ఇప్పుడు మారుండొచ్చు కదా. ఒకసారి 235 కూడా అయింది. మరి అది బస్సు వేరేదేమో నాకు తెలీదు. మామూలుగా ఉంటాయి కదా ఏసీ బస్సులు, నార్మల్ బస్సులు, అలాగా దానిలో ప్రైస్ కొంచెం ఎక్కువ, 235 తీసుకున్నారు సంథింగ్. ఇప్పుడు మనం చూసుకున్నాం 180 నుంచి 220 లోపల ఉంటాయి నార్మల్ గవర్నమెంట్ బస్సులు అయితే. మేబీ మేము వెళ్ళిన ప్రైవేట్ బస్సు గుర్తులేదు. వేలూరు వెళ్ళిపోయాక మనం అక్కడి నుంచి అరుణాచలం, మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, అరుణాచలంని తిరువణమలై అని అంటారు. యాక్చువల్ గా తన ఊరి పేరు అయితే తిరువణమలై. ఈ మన ఏదైతే ఉందో కొండ, శివుడి ద్వారా ఏదైతే సృష్టి అయిందో దాని వల్ల మనకి అరుణాచలం అనే పేరు వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరికైనా అరుణాచలం అంటే పెద్దగా తెలియకపోతే తిరువణమలై అని టికెట్ తీసుకోండి. లోకల్ మనం టికెట్స్ అయితే టికెట్ కాస్ట్ చూసుకుంటే అక్కడి నుంచి 120 రూపీస్ లేదా 150 రూపీస్ ఈ లోపల ఉంటది అక్కడి నుంచి. ఇప్పుడు మనము ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ అనేది ప్లస్ చేద్దాం. ప్లస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 350 నుంచి 370 రూపీస్ అయితే వస్తుంది మనకి. ఇప్పుడు మనం ఒక్క సైడ్ 350 రూపీస్ వేసుకుందాం. ఇప్పుడు 2 సైడ్ మనం అటు నుంచి కూడా రావాలి కాబట్టి మళ్ళీ 350 రూపీస్ వేసుకుందాం. ఈ 2 ప్లస్ చేస్తే మనకి 700 రూపీస్ అయిపోయింది ఇక్కడే. హౌడి అమ్మ, అరౌండ్ ట్రిప్, మన రౌండ్ ట్రిప్ కి అప్ అండ్ డౌన్ 700 రూపీస్ అంటే మన 1000 రూపీస్ లో 70% ఇక్కడే అయిపోయింది కథం. ఇప్పుడు మన జస్ట్ 30% మాత్రమే ఉంది. దీనిలో మనం ఫుడ్, మన స్టే అండ్ ఇవన్నీ ఈ 2 కూడా చూసుకోవాలి కాబట్టి లెట్ స్టార్ట్. ఇప్పుడు మన ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో చూసుకుందాం. యాక్చువల్లీ మన ఫుడ్ అనే తర్వాత మనం ట్రావెలింగ్ అంటేను పెద్ద పెద్ద హోటల్స్ లో నుంచి ఉండడం, అలాగే బిర్యానీలు గట్రా తింటాం అంటే అవ్వదు. ఫుడ్ ఎక్స్పెన్సెస్ అయితే నేను లోలో చెప్తా, అది ఒకసారి చూడండి. మీకు నచ్చితే అఫ్ కోర్స్ నేను 1000 రూపీస్ తో ఎలా కంప్లీట్ చేయాలని మాత్రం చెప్తున్నా, అది గుర్తు పెట్టుకోండి. అండ్ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి 40 రూపీస్ సరిపోతుంది. కొంతమంది ఎక్కువ తిన్న కూడా ఉంటారు, అది మీ లిమిట్. కానీ నేను 1000 రూపీస్ వరకు చెప్తున్నా.
40 రూపీస్ టిఫిన్ అండ్ మధ్యాహ్నం మీల్స్ ఒక 70 రూపీస్. తమిళనాడులో అదొకటే బాగుంటది, మిగతావన్నీ అవాయిడ్ చేయండి బాగోవు. నైట్ టైం మళ్ళీ ఒక 40 రూపీస్ టిఫిన్. ఇప్పుడు టోటల్ క్యాల్కులేట్ చేస్తే 150 రూపీస్ అయితే మనకి అయింది. ఒక చీప్ హోటల్స్ ఉంటాయి, కొన్ని చీప్ హోటల్స్ ఉంటాయి, అలాగే అక్కడ గుడిలో ఇచ్చే ప్రసాదం కానీ మనం తినేసి ఉండిపోతాం అంటే కూడా ఇంకా చాలా తక్కువ మనకి అమౌంట్ అనేది అవుతుంది. ఇది 150 కూడా ఖర్చు అవ్వదు. అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. టెంపుల్స్ లో ఫ్రీగా కూడా పెడతారు కాబట్టి మధ్యాహ్నం పెడతారు, మార్నింగ్ కూడా పెడతారు. ఇంకా నైట్ కి తెలీదు, మేబీ నేను ఎప్పుడు నైట్ ఉండలేదు కాబట్టి. ఇప్పుడు స్టే గురించి మనం మాట్లాడుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఉండాలి కదా నివాసంలో, దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద హోటల్ అంటే మినిమం స్టార్టింగ్ రేట్ అఫ్ కోర్స్ 300 నుంచి ఉంటాయి పర్ పర్సన్ కి. మనం అంత కూడా పెట్టలేం కాబట్టి మనకి చాలా తక్కువ అమౌంట్ ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎలా అంటే అక్కడ దేవుడు తరపున కొన్ని మండపాలు ఉంటాయి, పిల్గ్రామ్స్ కానీ వాళ్ళ చార్జెస్ కానీ డమటరీస్ కానీ వాళ్ళు ఉంటాయి. 100 నుంచి 200 లోపల ఆ రూమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి 24 hours కి. బెస్ట్ థింగ్ అది తీసుకోవచ్చు. లేదు మరీను ఇంకా మనీ సేవ్ చేయాలి అనుకుంటే, అంటే ఈ 1000 రూపీస్ కంప్లీట్ చేసేయాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఆ రోజు నైటే ఇంటికి రిటర్న్ అయిపోవచ్చు. ఇంటికి రిటర్న్ అయిపోయామంటే మీకు ఆ ప్లస్ అమౌంట్ అనేది మరి మీకు ఖర్చు అవ్వదు. నైస్ కదా ఇది. ఈ ప్లాన్ మీకు నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం అసలు ఇవన్నీ ఎడిషన్ చేద్దాం ఎంత అవుతుందో. అసలు మనం 1000 రూపీస్ అది మెయిన్ మ్యాటర్, దానిలో వెళ్ళగలమా లేదా అనేది మెయిన్ మ్యాటర్ కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఎడిషన్ చేసుకుందాం. ఫస్ట్ మనం తిరుపతి నుంచి అరుణాచలం వెళ్లే దారిలో ఈ క్రమంలో మన చార్జెస్ ఫస్ట్ ఎడిషన్ చేద్దాం. ఆ అప్ అండ్ డౌన్ టోటల్ వచ్చేసి 700 రూపీస్ అండ్ మన ఫుడ్ ఎక్స్పెన్సెస్ వచ్చి ప్లస్ 150 రూపీస్. 700 ప్లస్ 150 ఎంత అయింది, 850. అండ్ ఇంకా మన దగ్గర ఎంత ఉంది, 1000 రూపీస్ కి ఇంకా 150 రూపీస్ ఉంది. అఫ్ కోర్స్ మీరు ఏవైనా రూమ్స్ కానీ ఏవైనా తీసుకొని అక్కడ స్టే చేయాలనుకుంటే చెప్పాను కదా, దేవుడి తరపున కొన్ని మండపాలు చార్జెస్ ఇవి ఉంటాయి. దానిలో 100 నుంచి స్టార్ట్ అవుతుంది, 100 రూపీస్ కేవలం ఉంటుంది 24 hours కి. అవి కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ 100 రూపాయలు మీరు తీసుకున్నా కానీ ఇంకా 50 రూపీస్ అయితే మీకు ఉంటది. ఈజీగా ఒక పర్సన్ కి 1000 రూపీస్ అయిపోతుంది. తిరుపతి నుంచి అది కూడా చాలా మంది భక్తులు తిరుమల వెళ్తారు, తిరుమల నుంచి వస్తారు కాబట్టి అక్కడి నుంచి అరుణాచలం చాలా మంది వెళ్తుంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో ఫుల్ క్లారిటీ వస్తుందని నేనైతే చెప్పాను. అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్, మన ట్రిప్ అయితే బడ్జెట్ లోనే ఉంటది, లగ్జరీగా ఉండదు, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వస్తుంది. నెక్స్ట్ టైం మీరు వెళ్ళారంటే అస్సలు కన్ఫ్యూజన్ అవ్వరు. మరెన్నో ఇలాంటి బడ్జెట్ ట్రావెలింగ్ టిప్స్ గురించి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ నా మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ ట్రావెలర్ ప్రభ. ఆ ఛానల్ అయితే మెయిన్ గా ట్రావెలింగ్ ఛానల్. అండ్ ఇది మన ఒడిశా కల్చర్ ని చూపించడానికి, ప్రజెంటింగ్ చేయడానికి ఈ ఛానల్. బట్ మీరు ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త విషయాల్ని మీరు తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం 500 తో తిరుమల కొండపైకి వెళ్లి దర్శనం చేసుకొని రావచ్చా అనే టాపిక్ పైన మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జస్ట్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో అయితే 10 మందికి షేర్ చేసి వాళ్ళకి కూడా చూడమని చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న ఆ బెల్ ఐకాన్ అయితే కొట్టి సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరెన్నో ఇలాంటి వీడియోలతో ముందుగా కలుసుకుందాం. నేను మీ ఒడిశా కుర్రాడు.